అది కాకుండా మనం ఏంటంటే ఎప్పుడైతే 30+ అవుతామో సో కొంచెం మనం అవుట్ సైడ్ కాకుండా ఇన్సైడ్ కూడా కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. సో లేడీస్ అందుకని చెప్పేసి మనం మార్నింగే వాకింగ్ చేసేసి ఎండ్లోకి వెళ్ళి డి విటమిన్ తెచ్చుకోవాలంటే మనకి కుదరదు. బాక్స్లు ఇంట్లో వర్క్స్లు అన్నీ ఉంటాయి కదా. సో అందుకని చెప్పి కొన్ని డేస్ అంటే ఇది కంటిన్యూ కూడా చేయకూడదు. డి విటమిన్ అనేది కూడా ఎంత కావాలో అంతే తీసుకోవాలంట. సో అందుకని చెప్పి ఇగోండి విటమిన్ డి తీసుకున్నాను నేను. ఇవి కొన్ని అంటే ఒక 2 months మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. ఇంకా అది కాకుండా ఇదిగోండి విటమిన్ ఈ క్యాప్సిల్స్. సో ఇది కూడా మనం వేసుకోవాలి బాడీలోకి. ఇది కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా 1 or 2 months తర్వాత ఆపేసుకుంటే మంచిది. అసలు 2 months కూడా అవసరం లేదు, 1 month మాత్రమే యూజ్ చేయాలి. అలా మినిమం ఒక అంటే ఎలా అంటే ఒక 3 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకోవచ్చు అలా అనమాట. అదే అవుట్ సైడ్ అయితే ప్రాబ్లం లేదు. ఇంకా బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా అప్పుడప్పుడు మనకి హెడేక్ వచ్చింది, కాళ్ళ నొప్పులు వచ్చాయి, చేతుల నొప్పులు వచ్చాయి అని చెప్పి ట్యాబ్లెట్లు ఊరికే మింగేయకుండా అవన్నీ కంట్రోల్ చేసుకొని మనకి అవసరమైనవి మాత్రం ఖచ్చితంగా బాడీలోకి తీసుకోవాలి అని నా ఒపీనియన్.